ఒక కుటుంబం మొత్తం కూడా విచ్ఛిన్నం అయిపోయింది ఇక్కడ. మా కుటుంబాన్ని మొత్తంగానే విడదీశారు అని వాణి గారు కాదండి. మీరు ప్లీజ్ లెట్ మీ కంక్లూడ్. వాణి గారు చెప్తున్న దాన్ని చూస్తే మీరు ఆ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వడం వల్ల ఆ ఫ్యామిలీ మొత్తం చిన్నాభిన్నం అయిపోయిందని చెప్తా ఉన్నప్పుడు కుటుంబాల మధ్య ఇంత వైరుధ్యానికి మీరు కారణమయ్యారు అని చెప్పి వాణి గారు చెప్తున్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్ లో మీకు సపోర్ట్ చేయడం ద్వారా పౌర సమాజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మెసేజ్ ఇస్తున్నట్లు, వైసీపీ ఏం మెసేజ్ ఇస్తున్నట్లు, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే ఈ ఎపిసోడ్ కి సపోర్ట్ చేస్తారా అనేది అంటే కాదండి. ఇప్పుడు మనకి చాలా క్లియర్ కనిపిస్తా ఉంది. మీరు చెప్పిన మాటలోనే కనిపిస్తా ఉంది. ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నాం కదా, మన ఈ డిస్కషన్ లోనే అర్థం అవుతుంటుంది కదా. మీరు చెప్తున్నారు ఫ్రెండ్ గా ఉంటాము, ఫిలాసఫీలో లేదంటే గైడ్ గా ఉంటారు అని చెప్తున్నారంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు కదా. ఫ్రెండ్ గా ఉంటే తప్ప మీకు ఎవరు లేడీస్ ఫ్రెండ్స్ లేరా? మీకు లేడీస్ మళ్ళీ ఇక్కడికి వస్తామంటే ఉంటారండి, ఫ్రెండ్స్ ఉంటారండి, ఉండొచ్చు. కానీ వారికి వాళ్ళు డివోర్స్ తీసుకుంటే మేము పెళ్లి చేసుకుంటామని చెప్పే ఫ్రెండ్స్ ఎవరు ఉంటారు? ఏంటండి? ఇప్పుడు ఒకరికొకరు విడిపోతే మీకు ఫ్రెండ్స్ ఉంటారంటే ఫ్రెండ్స్ అందరికీ ఉంటారు. కానీ వాళ్ళ ఫ్యామిలీలు విడిపోతే మేము పెళ్లి చేసుకుంటామని చెప్పే ఫ్రెండ్స్ ఉంటారా అంటున్నాం ఎక్కడన్నా. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి విడిపోతే మరి ఫ్యామిలీకి విడిపోతే ఆవిడ ఫ్యాస్ట్ జీవితంలో అతనికి ఎవరు చూసుకుంటారండి? అతనికి హెల్త్ ఒకసారి వాణి మాట్లాడుతున్నారు లైవ్ చూసిన తర్వాత పిల్లలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారంట. ఒక్క నిమిషం వాణి మాట్లాడుతున్నారు లైవ్ అలానే ఎంపీటీసీలు ఉన్నారు. గట్టిగా మీరు ఫోన్ లో 1 గంట తలుచు కూర్చుంటే ఏంటి పరిస్థితి అని అడిగితే మీకే అర్థమవుతుంది. నేను ఎవరిని ప్రపోజ్ చేయలేదు. నేను ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ దేవి అని. అన్ని ఫేక్. ఆవిడకి ఇలాగ ఇతర జీవితాల్లో దూరుకొని ఇట్లాంటి తప్పుడు బిహేవ్ చేసుకొని అందరి లైఫ్లతో ఆడుకోవడం. నేను ఎంతమంది ఫ్యామిలీస్ని నాశనం చేస్తే నేను ఆ పేర్లు చెప్తే అది వాళ్ళ జీవితాలకు నష్టం జరుగుద్ది కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. నాలాగే ఇతరుల మహిళలు కూడా బాధపడతారు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను. బట్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ ఇన్ డీటెయిల్. ఈ మధ్యన ఆవిడ కొట్టడానికి కూడా కొంతమంది వస్తామని కూడా రెడీ అయ్యారు. ఎందుకంటే ఆవిడ చాలా మంది కుటుంబాలతో ఆడుకుంది. సో వాళ్ళకి కొంత బలం ఇప్పుడు దొరికింది కాబట్టి ఆవిడ మీద యాంటీ చేస్తారనేది నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇంకోటి కీలకమైన వ్యాఖ్య చేశారు. మీరు శ్రీనివాస్ గారు మీ ఇంటికి వస్తే తాళం వేసి మీ పిల్లలు మీరు బయటికి గెంటేశారు, నన్ను కనీసం లోనకి రానియలేదు. ఈ పరిస్థితుల్లోనే నేను ఇక్కడ ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది అని చెప్తాను. సార్ మాకు సీఎం దగ్గర ఇష్యూ జరుగుతుంది. మేము విజయవాడ టెక్లీ వెళ్ళి వస్తుండేవాళ్ళం. ఈ సమస్య ఎప్పుడు రమ్మంటే డీజీపీ సార్ వెళ్ళమని. మా పాప విజయవాడలో MBBS చదువుతుంది. ఈ పాప వైజాగ్లో ఉంటుంది. మా పాపలకి ఈయన ఆ వ్యక్తితో తిరుగుతున్నారని ఈ సెల్ ఇది ఉంటుంది ఏంటదమ్మా ఇది స్కాన్ చేసింది లింక్ డివైజ్ని ఇది చేశారు. అంటే వాళ్ళు ఎక్కడున్నారు అనేది వాళ్ళు ఎక్కడున్నారని తెలుస్తుంది. దాంట్లో పాపం తన ఫ్రెండ్ ఆటోలోన వాళ్ళ డాడీ ఎక్కడున్నారని తెలియనప్పటికీ దాంతో వాళ్ళ డాడీ ఉన్నారు. అప్పుడు టప్పని తలుపు కారు మీద కొట్టింది. వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఉన్న తర్వాత వెంటనే ఆయన పాపను రోడ్డు మీద వదిలేసి చూసి రోడ్డు మీద వదిలేసి గన్మ్యాన్ పట్టుకొని ఇప్పుడున్న గన్మ్యాన్ పట్టుకొని కారులో ఎక్కి వెళ్ళిపోయాడు. వెంటనే డీజీపీ సార్కి చెప్పాను, సార్ పాప 6-7 అవుతుంది, పాపను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు సార్ అని నేను ఏడ్చాను డీజీపీ సార్ దగ్గర. నేను పిలిపించి మాట్లాడుతానమ్మా అన్నారు. ఈ లోపల మాకు ఆ విషయం తెలిసిందని నేను అడుగుతానని సెల్ స్విచ్ ఆఫ్ చేశారు. అట్లీస్ట్ ఒక 1 వీక్ ఆయన మనిషి ఎక్కడో అడ్రస్ లేదు. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతానేటని పాప పిలిచింది, పెద్ద పాప. అమ్మ నువ్వు వచ్చి ఇంటికి వైజాగ్ పాపాల అత్తవారు